హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మహిసారెడ్డి వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో మనకు మనమే ఐబ్రోస్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి చూసాం కదా. ఈరోజు హ్యాండ్ ఎంబ్రాయిడరీలో మనం సింపుల్గా మిర్రర్ స్టిచ్ అండి. మిర్రర్ స్టిచ్ ఎలా చేసుకోవాలి, మిర్రర్ స్టిచ్ అంటేనే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా ఈ స్టిచ్లో డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే నేను మళ్ళీ ఎలా చేయాలన్న దాని గురించి చూపిస్తానండి. ఓకేనా? ఇదేనండి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా మరి. చూసారా, ఇలా మిర్రర్ పెట్టుకునేసి మిర్రర్ ఉంది కదా, దీనికి నేను ఎంత మిర్రర్ ఉందో దాన్ని చుట్టూ రౌండ్ వేసుకున్నాను. రౌండ్ వేసుకున్నాక ఫస్ట్ అదే లైన్లోనే స్టెమ్ స్టిచ్ అండి. ఎవరికైనా స్టెమ్ స్టిచ్ అనేది రాకపోతే నేను వీడియో చేశానండి, ఒకసారి ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. మొత్తం చుట్టూ స్టెమ్ స్టిచ్ వేసుకునేయాలి. స్టెమ్ స్టిచ్ చుట్టూ వేసుకునేయాలి. చూసారా, ఇలా స్టెమ్ స్టిచ్ వేసుకునేయాలండి చుట్టూ. విప్ లైన్ వేసుకున్న చుట్టూ స్టెమ్ స్టిచ్ అయిపోయిన తర్వాత విప్ చేయాలండి. విప్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి తీసుకున్నాం కదా, ఆ ప్రతి ఒక్క దాని లోపల నుంచి చూడండి ఇలా విప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా నెక్స్ట్ మొత్తం విప్ చేసేయాలండి. చూసారా, స్టెమ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది చూడండి. ప్రతి ఒక్క దాని మధ్యలో విప్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కనిపించేస్తుంది. నెక్స్ట్ వన్ ఇలా మొత్తం విప్ చేసేయాలి. ఇలా విప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిర్రర్ మధ్యలో ఫిట్ చేసేయాలి. ఇలా చూసారా, ఇలా లోపలికి అంటే వేసుకునే స్టిచ్ కొంచెం లూజ్గా వేసుకోండి. లూజ్గా వేసుకున్నప్పుడు మిర్రర్ కొంచెం లోపలికి అలా ఫిట్ చేసేసి, ఇది విప్ చేసుకున్నాం కదా, థ్రెడ్ విప్ చేసుకున్నాం కదా, ఈ థ్రెడ్ ఇలా మిర్రర్ లోపల పెట్టేసిన తర్వాత చూడండి, ఇలా కొంచెం మిర్రర్ పట్టుకొని ఇలా టైట్ చేయండి. ఇలా టైట్గా పట్టుకొని ఈ థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగుతూ ఉండాలి. మిర్రర్ లోపల ఇలా అదిం పట్టుకొని చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. చూసారా, అంటే ఈ థ్రెడ్ని కొంచెం మిర్రర్ని పట్టుకొని దీన్ని లాగామనుకోండి, మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెమ్ స్టిచ్ వేసుకున్న తర్వాత విప్ చేయాలండి. ఈ స్టెమ్ స్టిచ్ విప్ ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో స్టెమ్ విప్ స్టిచ్ చూద్దామండి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఇలా అయినా బాగానే ఉంటుంది, కానీ దీనికి లూప్ స్టిచ్ యాడ్ చేసుకోవాలండి. లూప్ స్టిచ్ అంటే ఏం లేదండి, చూడండి ఇక్కడ ఉంది కదా హోల్ మధ్యలో, అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడికి మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉంది కదా, ఈ గ్యాప్ లాగా చూడండి. అంటే ఇలా ఉండాలి థ్రెడ్, ఇలా ఇలా చూసారు. ఇలా నేను వేలుతో పట్టుకున్నాను, ఇలా వస్తుంది థ్రెడ్ మధ్యలో. ఎక్కడైతే ఇక్కడ మధ్యలో
ఇలా లూప్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా? ఇలా ఇలా వేసుకున్నాక ఇక్కడ మళ్ళీ పైన ఇంకొక డిజైన్ కనిపిస్తుంది, ఇలాగే వేయండి. ఇలా మిడిల్లో వచ్చిందా, ఈ థ్రెడ్ ఉంది కదా, ఇలా చూసారా? ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక డిజైన్ వచ్చింది చూడండి. వచ్చిందా? ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి బ్యాక్ సైడ్కి నీళ్ళు పంచి ఇలా ఇక్కడ నుంచి చైన్ స్టిచ్. ఈ స్టిచ్లో మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చైన్ స్టిచ్. ఇది ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది నీడిల్ కిందకి ఇలా. మీకు చూసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందండి, చాలా ఈజీ. కొంచెం ట్రై చేయండి, ఏది చూడంగానే రాదు కదా, ఒకసారి ట్రై చేయండి నిదానంగా. వీడియో బాగా అబ్జర్వ్ చేస్తూ ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంతవరకు ఎవరైతే ఫస్ట్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.